ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రథానికి సరికొత్త వేగం అందించే మెగా ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే లక్ష్యంతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోంది. నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఏకంగా 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా రూపుదిద్దుకోబోయే ఏరో సిటీ, ఆనందపురం వైపు అభివృద్ధి చేయనున్న ఏఐ డేటా సెంటర్ హబ్, పోర్టులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్, టూరిజం ఇలా అనేక రంగాల్ని ఒకే ఆర్థిక గొలుసులో అనుసంధానం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అసలు ఏంటి విశాఖ ఎకనామిక్ రీజియన్? ఎన్ని జిల్లాలు ఇందులో భాగం కానున్నాయి? పెట్టుబడులు ఎక్కడికి రానున్నాయి? స్థానిక యువతకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి? విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం వేస్తున్న అడుగులేంటి? ఇప్పుడు చూద్దాం. ఆర్థిక రథ చక్రాలకైతే పూర్తిగా కూటమి ప్రభుత్వం అయితే స్పీడ్ గా పనిచేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఏదైతే ఆర్థిక రాజధానిగా చూస్తున్న విశాఖ నగరాన్ని ఇప్పుడు ప్రస్తుతం మహావిశాఖ నగరంగా వెలుగొందుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ రీజన్ సంబంధించి ప్రథమంగా శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకు కూడా ఏదైతే విశాఖ ఎకనామిక్ రీజన్ ఏదైతే ఆర్థిక అభివృద్ధి కోసం, రీజనల్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే నీతి ఆయోగ్ సహాయంతో అయితే ఈ విశాఖ రీజియన్ ప్రాజెక్ట్ అయితే సిద్ధం చేశారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు కూడా ఈ రీజియన్ పరిధిలో ఉండబోతున్నాయి. దాదాపు ఈ అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధికే ప్రణాళిక కాబోతుంది. ప్రథమంగా నీతి ఆయోగ్ సహాయంతో 9.50 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ అయితే సిద్ధం చేశారు. ప్రథమంగా విశాఖ, శ్రీకాకుళంతో పాటు తీర ప్రాంతాలన్నీ కూడా ప్రథమంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలకి ఈ విశాఖ రీజియన్ సంబంధించిన ఎకనామిక్ రీజన్ ఏదైతే ఉందో విశాఖ ఎకనామిక్ రీజన్ ద్వారా అనేక అభివృద్ధికి బాటలు పడబోతున్నాయి. దీనికి సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు, దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ అయితే సిద్ధమైంది. దీని ద్వారా ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలకి అందుబాటులో త్వరలోనే రానుంది. ఇటీవలే దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే దేశానికి అంకితం చేయడం, జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక బాటలు కానుంది. ప్రథమంగా ఆర్థిక రాజధానిగా అడుగులు పెడుతున్న ఈ తరుణంలో ఇది చాలా కీలకంగా మారనుంది. ప్రథమంగా అనేక ప్రాజెక్టులకి ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ అయితే ముందడుగు వేయబోతుంది. అసలు విశాఖ ఈ ఎకనామిక్ రీజన్ ద్వారా ఎటువంటి అభివృద్ధి అందబోతుంది? ప్రథమంగా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, దీని ద్వారా ఉత్తరాంధ్రకి అదేవిధంగా విశాఖకి ఎటువంటి లాభాలు ఉన్నాయో ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి కొత్త ఇంజిన్ గా విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్క విశాఖ నగరానికి పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర నుంచి కోస్తా ప్రాంతాల వరకు విస్తరించే ఆర్థిక వలయంగా దీన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీకాకుళం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు మొత్తం 9 జిల్లాల పరిధిలో ఉన్న ఈ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ ఎకనామిక్ రీజియన్ ను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఒక్కటే, పెట్టుబడులు వస్తే సరిపోదు, వాటికి తగ్గ మౌలిక వస్తువులు, పరిశ్రమలు, నైపుణ్యం, ఉద్యోగాలు ఒకేసారి పెరగాలి. ఈ మోడల్లోనే విశాఖ ఎకనామిక్ రీజియన్ ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులే ప్రధాన బలం. రీజియన్లో ఏకంగా 9.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. పెట్టుబడులు ప్రధానంగా పరిశ్రమలు, తయారీ రంగం, ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, లాజిస్టిక్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, ఏరోస్పేస్ వంటి రంగాల్లో వచ్చేలా క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో పరిశ్రమ వస్తే దాని చుట్టూ మరో 10 రంగాలు అభివృద్ధి చెందేలా వ్యవస్థను రూపొందించడమే అసలు లక్ష్యం. పరిశ్రమ, ఉపాధి, మౌలిక వస్తువులు, పెట్టుబడులు, ఎగుమతులు ఈ 5 అంశాలను ఒకే గొలుసుగా అనుసంధానం చేస్తేనే విశాఖను అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చవచ్చునన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తం ప్రణాళికలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషించబోతోంది. విమానాశ్రయం చుట్టూ ఏరో సిటీని అభివృద్ధి చేయడం ద్వారా విమానయాన రంగానికి అనుబంధ పరిశ్రమలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు, లాజిస్టిక్, గిడ్డంగులు, ఎగుమతి ఆధారిత వ్యాపారాలకు అవకాశాలు కల్పించాలని చూస్తున్నారు. విమానాశ్రయం ఒక రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా దాని చుట్టూ ఒక పూర్తిస్థాయి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు ఉండనున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
మరోవైపు ఆనందపురం ప్రాంతాన్ని ఏఐ డేటా సెంటర్ల హబ్గా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు, సైబర్ టెక్నాలజీ వంటి రంగాలకు భారీ పెట్టుబడులు అవసరం. ఇలాంటి హైటెక్ పరిశ్రమలు విశాఖ పరిసరాల్లోకి వస్తే కేవలం ఇంజనీరింగ్ ఉద్యోగాలే కాదు, సాఫ్ట్వేర్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, లాజిస్టిక్ వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంటే విశాఖ ఎకనామిక్ రీజియన్లో భవిష్యత్తు ఉద్యోగాల ఫోకస్ కేవలం సాంప్రదాయ పరిశ్రమల వైపైన కాకుండా కొత్త తరం టెక్నాలజీ పైన ఉండబోతోంది. పెట్టుబడులు రావాలంటే కనెక్టివిటీ కూడా అదే స్థాయిలో ఉండాలి. అందుకే పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వే కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్ వ్యవస్థను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ద్వారా ఈ రీజియన్లో కీలకం కానుంది. విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, భోగాపురం విమానాశ్రయం పారిశ్రామిక ప్రాంతాలు, నగరాలు, పట్టణాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర ఆర్థిక నెట్వర్క్ను ఏర్పాటు చేయాలనేది ప్రధాన లక్ష్యం. ఇలా జరిగితే ఉత్పత్తి కేంద్రం నుంచి మార్కెట్ వరకు సరుకు రవాణా సమయం తగ్గుతుంది, లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి. దీంతో పెట్టుబడిదారులకు ఏపీ మరింత ఆకర్షణీయమైన వేదికగా మారే అవకాశం ఉంటుంది. ఈ రీజియన్ అభివృద్ధికి పెట్టుబడులు మాత్రమే కాదు, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించారు. 2032 నాటికి ఈ రీజియన్ జీడీపీని 120 నుంచి 135 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లడం, 2047 నాటికి ఏకంగా 750 బిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. అంటే విశాఖను కేవలం ఒక అభివృద్ధి చెందిన నగరంగా కాకుండా చుట్టుపక్కల జిల్లాల ఆర్థిక కార్యకలాపాలను నడిపించే రీజనల్ గ్రోత్ ఇంజిన్ గా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇక్కడ మరో కీలక అంశం ఉద్యోగాలు. భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు నేరుగా ఉద్యోగాలు లభిస్తాయి. వాటితో పాటు అనుబంధ పరిశ్రమలు, సర్వీసులు, రవాణా, హాస్పిటాలిటీ, రిటైల్, లాజిస్టిక్ రంగాల్లో పరోక్ష ఉపాధి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఏఐ, డేటా సెంటర్లు, ఐటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో నైపుణ్యాలున్న యువతకు కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టు విజయానికి మరో కీలక అంశం స్కిల్ డెవలప్మెంట్. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంచితే పెట్టుబడుల ప్రయోజనం స్థానికంగానే నిలిచే అవకాశం ఉంటుంది. సుమారు ఒక 7 జిల్లాలు కలిపి ఇది ఒక స్పెషల్ ఎకనామిక్ రీజియన్ గా దీన్ని అయితే పరిగణిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక ముంబై తరహాలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా కూడా ప్రతి జిల్లా కూడా ఒక ముంబై తరహాలో అభివృద్ధి చెందాలని చెప్పి నీతి ఆయోగ్ పూర్తి సపోర్ట్ తోటి వారు 9.50 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ కి ఇవ్వడం, దానికి విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని చెప్పి పేరు పెట్టడం తోటి మా ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడూ లేని తీరులో మరొక 20 నుంచి 24 లక్షల ఉద్యోగాలు దాదాపు 2032 నాటికి వస్తాయన్నటువంటి ఒక ఆకాంక్షతో చేస్తున్నటువంటి యొక్క పనితీరును మేమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసే అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ గా నేనైతే స్వాగతిస్తున్నాను. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ మోడల్లో రాష్ట్రానికి 3 ప్రధాన ఆర్థిక కేంద్రాలుగా 3 ప్రాంతాలు ఎదగాలన్న దృక్పథం కనిపిస్తోంది. అమరావతి పరిపాలనా కేంద్రం, తిరుపతి ఆధ్యాత్మిక, విద్యా, పారిశ్రామిక కేంద్రం, విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ, పరిశ్రమల కేంద్రం. ఈ సమీకరణలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అత్యంత కీలకమైన భాగంగా మారనుంది. మొత్తంగా చూస్తే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే కేవలం కొన్ని పరిశ్రమల ఏర్పాటు చేసే ప్రాజెక్టు కాదు. పోర్టు నుంచి విమానాశ్రయం వరకు, పరిశ్రమ నుంచి ఏఐ వరకు, పెట్టుబడి నుంచి ఉద్యోగం వరకు ఒక ప్రాంతం మొత్తాన్ని ఒకే ఆర్థిక వ్యవస్థగా మార్చే మెగా ప్లాన్. నీతి ఆయోగ్ భాగస్వామ్యం, 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం, అంతర్జాతీయ కనెక్టివిటీ, హైటెక్ పరిశ్రమలు, లక్షలాది ఉపాధి అవకాశాలు. ఈ ప్రణాళికలు అనుకున్నంత విధంగా అమలైతే విశాఖపట్నం మాత్రమే కాదు, ఉత్తరాంధ్రతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రమే మారే అవకాశం ఉంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్ర ఆర్థిక రథానికి కొత్త ఇంజన్ గా మారబోతోంది. రైట్, మొత్తానికి ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ ద్వారా ప్రత్యేకంగా నిధుల ద్వారా అభివృద్ధి బాటలు కానుంది. ఉత్తరాంధ్రలో అనేక జిల్లాలకి ఇది బాసటగా ఉండబోతుంది. విశాఖకి
ఏ విధంగా పెట్టుబడులు పెట్టేందుకు ఏ విధంగా ఆసక్తి చూపిస్తున్నారో ఈ యొక్క ప్రాజెక్ట్ లో మెయిన్ కీలకంగా బే సిటీ చాలా కీలకం. ఈ బే సిటీ అన్న ద్వారా అనేక ప్రాజెక్టులకి ఇది నాంది పలకబోతుంది. అనేక కంపెనీలు రాబోతా ఉన్నాయి. ప్రథమంగా ఈ కారిడార్ మొత్తం కూడా అభివృద్ధి బాటలు వేయనుంది. ఇది ఇండస్ట్రీ గ్రోత్ కి, ఆర్థిక అభివృద్ధికి ఇది చాలా కీలకం కానుంది. ఈ దశలో ఇప్పుడు ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ ద్వారా మొత్తం ఈ శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి జిల్లాల వరకు కూడా అభివృద్ధి బాటలకు నాంది పలకబోతుంది. అనేక ప్రాజెక్టులకి అయితే ఈ ప్రాంతం అంతా సిద్ధం కాబోతుంది. దీని ద్వారా అనేక ఇండస్ట్రీలు రాబోతా ఉన్నాయి. మరిన్ని బహుతరమైన ప్రాజెక్టు కూడా సిద్ధమయ్యేందుకు ప్రథమంగా అభివృద్ధి ప్రణాళిక సంబంధించి ఎక్కడ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా రవాణా సంస్థ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సంబంధి కావచ్చు, రైల్వే కావచ్చు, ఇట్లా అనేక డివిజన్లతో ఇది చాలా మమేకమైంది. నీతి ఆయోగ్ సపోర్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలకంగా దీన్ని తీసుకుంది. రానున్న భావితరాలకి ఇది ఉపయోగపడేది ఖచ్చితంగా దీని ద్వారా అనేక ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. అభివృద్ధి బాటలో విశాఖ ప్రథమంగా ఈ ఉత్తరాంధ్ర కూడా ముందుండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.